రోజు నా బర్త్డే అండ్ మీ మెన్షన్స్ అండ్ మీ విషెస్ అన్ని నేను చూసాను. నాకైతే జ్వరం వచ్చినట్టు అవుతుంది కానీ వాటర్ ప్లేస్ అంత ఇష్టం కదా, లేక్ లో చేసుకుంటున్నాం నీ బర్త్డే 5 kilometers సూపర్ ఎక్సైట్. మొత్తం ప్రిన్సెస్ వైబ్స్ వస్తున్నాయి. సో ఐ కెన్ మేక్ యూ ఫీల్ ఫ్యాబులస్ బట్ ఐ యామ్ నాట్ మై ఫస్ట్ గిఫ్ట్. Hi guys, welcome back to my YouTube channel. మీరు ఎవరు సౌండ్ చేయొద్దు guys. దింపమంటారా? ఈ రోజు నా బర్త్డే అండ్ మీ మెన్షన్స్ అండ్ మీ విషెస్ అన్ని నేను చూసాను అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైతే నాకు విష్ చేశారో. నేను ముందే అనుకున్నాను నా బర్త్డే రోజు నేను సెలబ్రేషన్స్ ఏం చేసుకోవద్దని. సో ఫ్యామిలీ వాళ్ళు నా కోసం ఏదో ప్లాన్ చేశారని నాకు అనుమానం వస్తుంది గాయస్. అదేంటో ఈ వ్లాగ్ తీస్తున్నట్టు నేను ఎవరికి చెప్పలేదు. సో చూద్దాం ఏం చేశారు. సో ఇక్కడ నేను అండ్ దీస్ పిల్లలు వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. సో వాళ్ళు ఏం ప్లాన్ చేశారో వాళ్ళు నాకు చెప్పట్లేదు. ఏమనంటే దూరం పోతున్నాం అని చెప్తారు అండ్ అవన్నీ ఏదో చాలా సీక్రెట్ టాకింగ్ అయితే జరిగింది. సో నాకు కూడా తెలియదు ఎడికి పోతున్నాం ఏంటి అని చెప్పి. చూద్దాం ఏమవుతుందో, మీకు కూడా చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని. గోరు ఇదొక గోరు పోయింది లెఫ్ట్ హ్యాండ్ది అండ్ రైట్ హ్యాండ్ది ఇదొకటి 2 fingers ది గోర్లు పోయినాయి. ఆ గోర్లు జస్ట్ స్టిక్ చేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా అక్కతోని మళ్ళీ మా అక్కతోని స్టిక్ చేయించుకుంటా. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అవి ఏం చెప్పలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ ఐషు అండ్ మా అక్క రితు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఎక్కడికి అంటే జూబ్లీహిల్స్ అంటున్నారు. ఏమో చూడాలి ఏం చేస్తున్నారో ఏంటో అని. నాకైతే ఏం చెప్పట్లేదు. కొన్ని వాళ్ళు ఎంత కవర్ చేయడానికి చూసినా కానీ నాకు కొన్ని దొరికిపోయినాయి అనమాట. లైక్ సపోజ్ పొద్దున నేను బయటికి వచ్చే ముందు ఐషు ఇంకా రితు వాళ్ళిద్దరు గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళారు అండ్ గిఫ్ట్ తీసుకొని వచ్చేటప్పటికి నేను బయటనే ఉన్నా. సో నేను చూసిన అనమాట అది. సో అక్కడ ఫ్లాప్ అయిపోయింది. సో అలా ఇంకా కొంచెం క్లూ అనేది నాకు దొరుకుతుంది. బట్ ప్లేస్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అవన్నీ అయితే నాకు ఏమీ ఐడియా లేదు. సో చూద్దాం ఏమవుతుందో ఏం జరుగుతుందో. బట్టలన్నీ పెట్టుకోమని చెప్పారు, బట్టలన్నీ పెట్టుకున్నాను అన్ని చేసిన. అండ్ గైస్ హౌ ఇస్ మై చైన్. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఏం కాదు, డైపర్ ఉందిగా. ఈ పిల్లలు ఏం చెప్పడానికి పిలుస్తున్నారు చూడండి. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలాంటి బ్లాగ్స్ ఇంకా కావాలో ఈ వ్లాగ్ ఎంతవరకు నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే నార్మల్ ఫ్రాక్ అయితే వేసుకున్నాను నేను, మా మమ్మీ ఆన్లైన్ నుంచి తెప్పించింది. ఈ ఫుల్ డ్రెస్ కూడా నేను చూపిస్తాను మీకు. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కార్ లో వెయిట్ చేస్తున్నాం మేము. నాకైతే జ్వరం వచ్చినట్టు అవుతుంది కానీ 2 మైక్ లేదా 2 మైక్స్. బాయ్. ఎంతమంది వస్తున్నారో ఏంటో ఇవి ఏమి మాకు చెప్పట్లేదు గాయస్. సో మేము ఊరికి వచ్చినాం. ఇక్కడ చిప్స్ అవన్నీ ఏదో స్టఫ్ తీసుకోవడానికి. సో స్టఫ్ అంటే వేరే స్టఫ్ కాదు, చిప్స్ అవన్నీ. ఎందుకంటే మేము చిన్న పిల్లం గాయస్, మేము ఇప్పటికీ కూడా చిప్స్ ఇవన్నీ తింటాము. మేము ఫేవరెట్ ఎలిమెంట్ యా మాది షాపింగ్ అయిపోయింది. మోర్లో తీసుకున్న ఈ 5 చిప్స్ ప్యాకెట్లకి 140 రూపీస్ అయింది. అసలు తొక్కలాగా ఉంది. ఇక్కడ మంచి గాలి వస్తుంది ఒక సైడ్ నుంచి. వీడేంటో గ్లాసులు వేస్తున్నాడు పక్క నుంచి. నైస్ రైమింగ్ కదా, మంచి గాలి వస్తుంది బయట నుంచి, వీడేంటో వేస్తున్నాడు. నేనే మర్చిపోయాను డైలాగ్. ఇక్కడ దావత్ బిర్యానీ హౌస్ దగ్గరకు వచ్చాము. మా ఇంటి దగ్గరలో ఉన్నది. బిర్యానీ తీసుకోవడానికి అఫ్ కోర్స్ ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోమంట. సో యా అక్కడ చిన్న హ్యాపీ బర్త్డే. ఇప్పుడు అవి చేసేసి ఇప్పుడు నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్తారా? బంజారా హిల్స్ ఎట్ నుంచి పోతున్నావు? ఓఆర్ఆర్ నుంచి బంజారా హిల్స్ పోతున్నాం. హైవే అన్నారు ఇప్పుడు దాకా. హైవే ఆర్ ఓఆర్ఆర్ అని చెప్పారు.
అవునా? ఎందుకు సిటీలో ఇప్పుడు ట్రాఫిక్ ఉండదు కదా ఇప్పుడు? బయటకు వస్తారు ఇప్పుడు. బయటకు వస్తారా? ఈ టైంలో బయటకు వస్తారంట. 9 అవుతుంది, ఈ టైంలో బయటకు వచ్చి మాకు బ్రెయినే లేదు, లాజిక్ ఎడిగల్ వస్తుంది. లైట్లు ఆన్ చేసుకోవచ్చు, మీ ముఖాలు కనిపించట్లేదు. మా మమ్మీ ఒక లొకేషన్ పంపించింది అనమాట, ఎక్కడికైతే వెళ్తున్నాము. సో నేను దాని గురించి అడిగాను అనమాట చిన్నుని. ఇది బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ కాదు కదా, పక్కన వాటర్ కూడా ఉంది అంటే, నీకు వాటర్ ప్లేసెస్ నాకు ఇష్టం కదా, లేక్ లో చేసుకుంటున్నాము నీ బర్త్డే అంట. నాకు మరి అంత తెలియలేదని అనుకుంటున్నాడు. ఇప్పుడే సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నాము మేము. సో లొకేషన్ లాస్ట్ టైం వెళ్ళిన దాంట్లోనా లేదంటే ఇది వేరే ప్లేసా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నేను ఒక డైలమాలో ఉన్నాను అనమాట. లైక్ ఇది వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు, వీళ్ళ దగ్గర పైసలే లేవు ఫస్ట్. ఇప్పుడు వీళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారు ఏంది అర్థమైతలేదు నాకు. చూద్దాం ఏం చేస్తున్నారు. ఐ లవ్ దిస్ నేచర్. ఇంత చల్లగా గాలి తాగితే ఏసీ కన్నా బయట గాలి మస్తు అనిపిస్తుంది గాయస్ నాకు. అండ్ రాత్రప్పుడు ఇలా మొత్తం సిటీ లైట్స్ కనిపించాయి అనుకో, అదైతే వేరే ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాను నేను. చిన్న హ్యాపీనెస్ నాకు. ఒక 13 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో నేను చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట, ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. సో అందుకే 13 కిలోమీటర్స్ ఉంది ఇంకా అని చెప్పి వీడియోలో చెప్తున్నాను. గట్కేసర్ దగ్గర ఉన్నాం మేము, అండ్ ఇక్కడ నుంచి ఇంకా మేబీ ఒక 11 కిలోమీటర్స్ ఉంటుంది. సో చూపిస్తాను. లర్నింగ్ ది మా కోసం కాదు గాయస్, ఇట్స్ అది వేరే వాళ్ళది అనమాట. వేరే వాళ్ళు పెట్టించుకున్నారు వెళ్ళని. మాకు ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చు అండ్ వి గాట్ అవర్ లైసెన్స్ డ్యూ. మళ్ళీ కామెంట్లు వేస్తారు, అందుకే ముందే చెప్తారు మరి కామెంట్లు వేసే ముందే. ఇప్పుడు మేము డీజిల్ పోపించుకోనికి వచ్చినాము. మేము ఇప్పుడు డీజిల్ పోపించుకోనికి వచ్చినాము. అది నేను చెప్పాను సపరేట్గా. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది. సో ఐ ఆమ్ సూపర్ ఎక్సైటెడ్. ఈ లారీలు అన్ని జిల్లు ఉన్నాయి గాయస్. ఇంకా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక 2 minutes వరకు ఆగాము, చిన్న షాప్కి పోయినా కాబట్టి. సో ఏమో కొత్తగా కనిపిస్తుంది నాకైతే ప్లేస్. సో సో ఇంకా 300 meters ఉంది ఇక్కడ నుంచి. నాకు ఏంటో సిమిలర్ గా కనిపిస్తుంది, కానీ నాకైతే వీళ్ళు కావాలనే చెప్పట్లని అనుకుంటున్నాను. బట్ చూద్దాం ఏందో చూపిస్తున్నాను. ఇది అదేనా? ఇది అదే కదా? ఎవరో చెప్పారు ఇది అది కాదని. ఎవడాడు? మీరే గైస్ చూసారా? నా గెస్ కరెక్ట్ అయ్యింది. లాస్ట్ టైం వచ్చిన దానికి మళ్ళీ వచ్చినాము. మరి ఇది ఎలా మీరు మేనేజ్ చేస్తారో ఏంటో నాకు తెలియట్లేదు. బట్ యా, లోపల ఎలా ఉంటుందో చూద్దాం. అమ్మమ్మ హాయ్ అప్పు, హాయ్. ఈడా ఇదంతా ఒక సంత అంటే ఇదంతా ఒక సంత ఇప్పుడు తీయడం. సో మేము 4 cars లో వచ్చినాం, ఇప్పుడే దిగినాం అనమాట. సో నా బర్త్డే అయినా నేను సామాన్లు. ఓ థ్యాంక్స్ రా, పట్టుకో. ఒక్కటి పట్టుకో. ఓ హీస్ గివింగ్ మీ అ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ గైస్. ఐ న్యూ ఇట్. లాస్ట్ టైం ఇదే దానికి వచ్చినాం అనమాట మేము. అండ్ అఫ్ కోర్స్ చాలా బాగా ఎంజాయ్ చేసినండి లాస్ట్ టైం. దే ఆర్ గివింగ్ మీ అ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ గైస్. ఇప్పుడు నేను లైట్ రావాలంటే ఇలా ఉల్టా నడవాల్సి వస్తుంది. సో నేను మీరే ఎలాగైనా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నన్ను బయటనే ఉంచిపిస్తున్నారు. నా గోర్ల గురించి మాత్రం అడగకండి, ఎందుకంటే ఇవి నేను ఇంట్లోనే పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా ఊసిపోతున్నాయి. ఆల్రెడీ ఇవి కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను మా అక్కకి గ్లూ తెచ్చుకున్నాను అవి పెట్టడానికి, నెయిల్స్ పెట్టించుకోవడానికి. సో ఇక్కడ ఏదో మెసేజ్ ఉంది. వెయిట్ ఇప్పుడు చూసాను నేను, నా కళ్ళంత షార్ప్.
We have reached the doorway of a special day, so be ready for a wonderful day. ఆగరే అరే నేను చెప్పులు ఇప్పలేదు ఇంకా కళ్ళు చంప పగిలిపోద్ది. అరే చిన్న చిన్ననే కొంచెం ఐషు నాకు కనిపించట్లేదు. ఐషు చంప పడేస్తుందేమో కొంచెం ముందు. నేను గుడ్డిదానిలానే అన్నా నిజంగా. ఎవడ్రా ఇది? ఒకరిని చూపించడమ్మా. సరే ఉంటుండండి కానీ స్టెప్స్ కూడా నేను ఆగేను. అయ్యో చెప్పాలి కదా స్టెప్స్ అయిపోయినాయి. చెప్పు ఉసిపోయింది తెలుస్తలేదు. నా కళ్ళు నేనే మూసుకుంటున్నా. ముయ్యరే నేనే మూసుకున్నాడు అండి మెంటల్. మేకప్ ఏం వేసుకోలేదు బ్రో. ఏంటి నేను ఇంకేదో అనుకున్నా, సర్ప్రైజ్ అనుకున్నా కదా నేను ఇప్పుడు దాకా. ఈ అన్న వాళ్ళ వైఫ్ వీళ్ళు న్యూలీ మ్యారీడ్, సో వాళ్ళు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి కింద. హ్యాపీ బర్త్డే శ్రేయ. థ్యాంక్ యూ అక్క. ఒక నిమిషం మైక్ చెప్పాలా? హ్యాపీ బర్త్డే శ్రేయ. పుట్టినరోజు శుభ కలెక్షన్లు పైసలు. హ్యాపీ బర్త్డే బేటా. కలెక్షన్లు అన్నారు కాబట్టి ఈ రోజు నాకు ఎంత పైసలు పెడతారో నేను చూస్తాను. మామయ్య అంటే చేయనేస్తాడు. అంటే మామయ్య అంటే చేయని లేకపోతే కూడా మీరంటే ఎవరు? అమ్మాయిలు డామినేట్ చేయాలి అబ్బాయి. ఇది బాల్కనీ ఇక్కడ నుంచి, అండ్ అక్కడ మా అమ్మ ఉంది కింద స్విమ్మింగ్ పూల్, అండ్ ఇట్స్ సో గుడ్ హియర్. సో గైస్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఇది కూడా నా డ్రెస్, కానీ ఇది ఐషు వేసుకుంటుంది. ఇది కూడా నా డ్రెస్, ఇది మా అక్క వేసుకుంది. అక్క ఏం వేసుకుంటుందో నాకు తెలియదు, కానీ చాక్లెట్ నాకు చిన్న ఇచ్చింది. సో నేను నా అవుట్ఫిట్ బయట తీసేసాను, అండ్ అది నేను స్ట్రక్ తో వేసుకోవాలా లేదంటే స్ట్రక్లెస్ వేసుకోవాలా అది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. అండ్ హెయిర్ కూడా నేను కర్ల్స్ చేసుకుందామా లేదంటే ఇలానే ఉంచుదామా లేదంటే స్ట్రైటింగ్ వేసుకుందామా అది కూడా నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో డ్రెస్ వేసుకున్న తర్వాత అప్పుడు నేను డిసైడ్ అవుతాను ఏం చేయాలో అని. సో నా డ్రెస్ బ్లూ కలర్, అండ్ నా నెయిల్స్ ఇప్పుడు నేను కొత్త నెయిల్స్ పెట్టించుకోవాలా ఏంటా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఈ బ్లూ కలర్ డ్రెస్ నాది. ఇది లాంగ్ బాడీ కాన్ డ్రెస్. ఇది నేను రాణిగంజ్ లో తీసుకున్నాను. ఇది కూడా నా డ్రెస్, అక్కది నా డ్రెస్ కాదు. ఇంకొక పిల్ల ఇప్పుడు బాత్రూమ్ లో కూరికింది అనమాట. ఆగాగు ఒక నిమిషం ఆగు. ఏం చెప్పావు మళ్ళీ రిపీట్ చేస్తావా కొంచెం? నీ సర్ప్రైజ్ దిస్ ఇస్ ఫర్ యూ. ఏంటి ఏం చెప్పావు చెప్పు. ఇది నీకోసం సర్ప్రైజ్. ఏంటి ఇప్పుడు దాకా ఏం చెప్పినావు? చెప్పను. చెప్పు ఇప్పుడు చెప్తావాలే. యాక్చువల్లీ గాయస్ ఇది స్కామ్ అన్నమాట. శ్రేయాని ఈ ఫార్మర్స్ కి ప్రమోషన్ చేయాలి. అన్ఫార్చునేట్ గా శ్రేయ పర్మిషన్ లేకుండా. గాయస్ సో బర్త్డే పార్టీ అని చెప్పి బర్త్డే పార్టీ అని చెప్పి నేనే ప్రమోషన్ చేయాలని చెప్పి ఇప్పుడు రివీల్ చేస్తున్నా. నేను అదే అనుకుంటున్నా వచ్చేటప్పుడు, ఏంది ఎట్లా చేసి ఉంటుంది వీళ్ళు ఎట్లా చేసి ఉంటుంది అని చెప్పి మీకు ముందే వీడియోలో కూడా చెప్పినా కదా. నేను దొరికిపోయి నేను అనుకున్నదే కనెక్ట్ అవుతుంది. ఎప్పుడు వేసినా నేను అనుకున్నదే కనెక్ట్ అవుతుంది గైస్. నేను అంత ఇంటెలిజెంట్. ఇప్పుడు నేను ప్రమోషన్ ఎట్లా చేయాలి? ప్రమోషన్ రీల్ చేయాలి. ఏదేదో బాలే. I love annoying you guys. Bale. It's BALE Bale. నీకు నచ్చింది ఐషు? బాలేదు ఐషు. నాకైతే బాలేదు. సో ఇది నా అవుట్ఫిట్ గైస్. ఎలా ఉందో కామెంట్ చేయండి కిందన. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు నన్నే చూస్తున్నారు కానీ ఏం చేయలేను, తొందరగా వీడియో చేయాలి. మూమెంట్ ఫీల్స్ వస్తున్నాయి నాకు ఈ బ్లూ కలర్ వేసుకుంటే. మీకు ఫుల్ అవుట్ఫిట్ చూపిస్తున్నాను. కొంచెం లాంగ్ అయింది బట్ మన సైజ్కి ఏది రాదు కదా.
సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్ గైస్. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నేను కొంచెం లైట్ మేకప్ చేసుకున్నాను. లైక్ జస్ట్ ఫౌండేషన్ పెట్టాను అండ్ చంపల్కి కొంచెం లిప్ బామ్ తోని బ్లష్ రాసుకున్నాను అండ్ ఐలైనర్ అండ్ లిప్స్టిక్ పైన గ్లిటర్. ఇంకేం లేదు, జస్ట్ సింపుల్ వైబ్. కానీ ఈ డ్రెస్ వల్ల నాకు మర్మైడ్ ఫీల్స్ వస్తున్నాయి. యా, నా గోర్లు అయితే ఇంకా పెట్టట్లేదు ఇప్పుడు. సో ఏంటో చూడాలి. నాకు నెల్స్ పెడుతుందండి ఇప్పుడు. సో యా, చాలా ప్రతి ఒక్క డోర్ పైన ఏదో రాసుంది, ఏదో గోడ మీద ఏమేమో రాసున్నాయి, కానీ ఏంటో చెప్పట్లేదు నాకు. యా, చూపిస్తాను ఆగండి. ఏంటది? ఇది అయితే పక్కా ఐషో హ్యాండ్ రైటింగ్, ఎందుకంటే పొట్టుగా ఇది చిన్న చిన్నగా ఐషో రాస్తుంది. ఐ థింక్ ఈ ఏవైతే స్టికాన్స్ పెట్టారో దాంతో మేము ఒక గేమ్ ఆడబోతున్నాం అనుకుంటా. సో ఇట్ విల్ బి సో మచ్ ఆఫ్ ఫన్, ఐ థింక్ సో. సో రెడీ అవ్వడం అయిపోయింది అండ్ అందరూ అవుట్ఫిట్స్ చూపిస్తున్నానండి. ఈ విత్ డ్రెస్, ఇది అక్కడ డ్రెస్, ఇది ఐషో డ్రెస్. ఐషో అందరికన్నా చాలా బ్యూటిఫుల్ అండ్ సెక్సీగా ఉంది కదా. మీరు తప్పకుండా ఐషో గురించి కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోతే ఐషో ఫీల్ అయిపోతుంది. రితు గురించి కూడా చేయండి, ఎందుకంటే వాళ్ళిద్దరే కష్టపడ్డారు. ఎనీవేస్ అది ప్రమోషన్ ది అది నేనే చేయాలని, అది అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళే చేశారు. ఏంట్రా వీళ్ళు, నా ఫ్యాన్స్ తో నేను మాట్లాడద్దా చెప్పండి. ఇక్కడ కూడా ఏదో రాసు. ఫిట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడే గోరు పెట్టింది, ఇంకో గోరు పెడుతుంది. చైన్ కనిపిస్తుందా? లెట్స్ గో. అరే నా ఫ్రాకు స్టార్ట్ చేయలేదా? సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్. సో గాయ్స్, వీళ్ళందరూ మా ఫ్యామిలీ, మా మామయ్య వాళ్ళు, మమ్మీ, రిత్తు, అక్క, అన్న, చిన్ను, అమ్మ, అంకుల్ అండ్ ఐష్. హ్యాపీ బర్త్డే టు మీ గైస్. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఐ లవ్ ద డెకరేషన్, ఎందుకంటే సేమ్ పింట్రెస్ట్ వైబ్స్ ని ఇస్తుంది అనమాట. ఓం ఎంత కష్టపడితే ఇలా వస్తుందో, బట్ నాకన్నా ఎక్కువ ఈ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. లెట్ మీ షో యూ మై సెల్ఫ్ అగైన్. నైస్ డ్రెస్ నా, మొత్తం ప్రిన్సెస్ వైబ్స్ వస్తున్నాయి. వద్దాక ఉండని అక్క. ఓకే పడుతున్నా నేను. ఫస్ట్ ఫోటో సెషన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, మళ్ళీ దాని తర్వాత ఎవరెవరికి దొరకరు. యా, సో గైస్ మొత్తం రెడీ అయిపోయినాము. ఇప్పుడు ఎలా ఉన్నామో కింద కామెంట్ చేయండి అండ్ మమ్మీ కూడా ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను ఒకే కట్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఏమంటాను చూడండి. నూకేస్తున్నారు గైస్, నన్ను వీడియో తీస్తుంటే నూకేస్తున్నారు ఫోటోగ్రాఫర్స్. కట్ చేసిన ఫైనల్ గా. నేను వచ్చాను, మా ఇంట్లో మా తమ్ముడు బాగా అరుస్తున్నాం కదా కుక్కల్లాగా. సో గైస్, కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. తెలుసు కదా, ఉట్టి కేక్ కటింగ్ వరకు, దాని తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళకే. బట్ మెచ్చుకోవాలి, డెకరేషన్ అనేది చాలా బాగా చేశారు. మా మామ ఫుల్ అలసిపోయింది. అగో న్యూలీ మ్యారీడ్ కదా, అలానే ఉంటుందిలే. మా మామయ్య అప్పుడే తిండేస్తున్నారు పిల్లలు కాబట్టి ఇప్పుడు పాటలు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఎప్పుడు సో గైస్, దీన్ని మూమెంట్ ఫోటోషూట్ అంటున్నారు వీళ్ళు. దాని తర్వాత ఏం చెప్పాలో చెప్పలేవు. స్వాతక గోయింగ్ ఇన్సైడ్. సో నా ఫోటో సెషన్ అయితే అయిపోయింది. ఇంకా గ్రూప్ ఫొటోస్ అవి తీసేది ఉంది. సో గ్రూప్ ఫొటోస్ తీసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు మేము మా అసలైన పార్టీ స్టార్ట్ చేస్తాం. గైస్,
ఫోటోషూట్ అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడు అసలైన పార్టీ కోసం వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ నేను చెప్పాను కదా, ఏదో గేమ్ వీళ్ళు చేశారు సంథింగ్, ఏదో నోట్స్ పెట్టి. అది ఇంకా నాకు ఏం చెప్పలేదు. మరి వాళ్ళు ఎప్పుడు చెప్తారో ఏంటో తెలియట్లేదు. సో అంటే డ్రెస్ చేంజ్ చేసుకుంటారు, కానీ నేనైతే చేసుకోవట్లేదు. ఎందుకంటే నాకైతే మొత్తం మర్మేడ్ ఫీల్స్ వస్తున్నాయి. సో యా, అది అయిపోయింది. ఇప్పుడు నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. ఇందాక చేసుకోను అని చెప్పాను కదా, కానీ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఏదైతే పింక్ కలర్ ఫ్రాక్ వేసుకున్నానో అది వేసుకుంటాను. యా, సో ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ మై అవుట్ఫిట్. యా, బీచీ వైబ్స్ వస్తుంది, బీచీ వైబ్స్. సో మేమందరం డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. అండ్ నౌ వీఆర్ గోయింగ్ డౌన్ అగైన్. అండ్ ఇప్పుడు యా, ఎవ్రీవన్ ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. దిస్ గైస్ ఏం చేస్తున్నారేమో, కానీ మేము బర్త్డే గోలే రాలేదు, అప్పుడే ఇప్పుడు ఛాలెంజ్ అని చెప్పాను కదా, అది ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. కమ్ గైస్, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలంట. సో I can make you feel fabulous, but I am not a magic spell. Who am I? నాకు ఒక క్లూ కావాలి కదా, చెప్పు. సోఫానా? మిర్రర్? మిర్రర్ కనిపించని దగ్గర ఉందా? చూస్తారా? అంటే డ్రాస్లు ఉన్నాయా? డ్రాస్లు ఉన్నాయా? ఎన్నిగానే ఉన్నాయండి? దెన్ ఫస్ట్ అది చెప్పు, దాన్ని చెప్పు. అది వెతుకు నువ్వు. ఓకే, ఫస్ట్ అది కంప్లీట్ చేయి. చెప్పు. ఎక్కడ? మై ఫస్ట్ గిఫ్ట్ ఇక్కడ పెడుతున్నా. అన్ని ఇక్కడ పెడతా కలెక్ట్ చేసుకొని. ఓకే, అక్కడ నుంచా ఇద్దరు నుంచా? ఓకే, సెకండ్ వన్ గైస్. I keep you warm. I help you look grand. I am often with you. Okay. So that's it. Okay. First it. It is something which is closed. Which is closed. That one. What? Sofa na? I don't know, man. I keep you warm. Heater ah? It is in a closed box and then the bed closed to be open on the closed. Like munde cool. It's here. Okay. That is from second. This one? No move. Huh? Wow. ఓకే, మై సెకండ్ గిఫ్ట్. థర్డ్ స్లిప్. ఇప్పుడు మన హైట్ కూడా ఉంది కానీ ఓకే. వాట్స్ క్లియర్ అండ్ బ్రైట్, ద వన్ విత్ ద మెమరీ టు ఐ ఆమ్ born as a pair, a fashion flair. Second ఏంటి చెప్పు. What is born as a pair? I don't know. తోడి చెప్పులు, ఇయర్ రింగ్స్ ఏవి? ఇదా? ఓకే, ఇది ఎవరి దగ్గర నుంచి చెప్పు. ఓకే, మై థర్డ్ గిఫ్ట్. దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. కమ్. I adore now. Okay, I adorn your wrist, but wear no clock. What am I? Bracelet. Find it. Right. అన్నీ కనిపించేటట్టు పెడితే నేను ఏం చేయను మరి. Of course. My fourth gift. ఇది ఎవరు ఇచ్చారు? ఫిఫ్త్ వన్ పైన అంట. లెట్స్ గో. కమ్. వీడు పడుకున్నాడేమోనే. నీకు వస్తలేదు కదా. ఇప్పుడు సిక్స్త్ వన్. I am round with numbers, but I am not a pizza. Who am I? Clock, huh? Something like that. Close to a. ఏమన్నా హింటి పచ్చుక? Close to clock. You can wear it. Bracelet already అయిపోయింది కదా. Bangle. ఇది నంబర్స్ అని ఉంది కదా. చైనా? వాట్ రే? చెప్పు. నంబర్స్ ఉంటాయి దాంట్లో. ఏంటిదిరా? ఏంటిది? ఇంకో క్లూ ఇవ్వు.
అవి కింద ఉండు అని ఇంకొకరు క్లాక్ వాచ్ వాచే కదా నువ్వు చూసినావారా ముందే ఓకే సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఇక్కడ డోర్ ఇందాక చూపించాను కదా మీకు చంకీ బీడ్స్ ఆర్ డెలికేట్ థ్రెడ్ మా అమ్మాయి చైన్ బ్రేస్లెట్ బ్రేస్లెటేనా బ్రేస్లెట్ ఆల్రెడీ అయిపోయింది కదా ఓకే ఇప్పుడు ఎక్కడన్నా ఎదుకని చిన్న చిన్న ఓ నెక్స్ట్ వీడియో నేను పక్కా అన్బాక్సింగ్ మై గిఫ్ట్స్ అని పెడతాను సో ఆల్రెడీ ఇంకొక వీడియో ఉంది షాపింగ్ బ్లాగ్ అది పెట్టాలి ఇది పెట్టాలి ఇంకో అన్బాక్సింగ్ పెట్టాలి నెక్స్ట్ వన్ ఇస్ వేర్ కమిట్మెంట్ ఈస్ షోన్ అండ్ స్పెషల్ బాండ్ ఈస్ క్రియేటెడ్ సెకండ్ వన్ wrap around no hands needed you may find it where they are made in they where commitment is shown and a special bond is created bedroom కమిట్మెంట్ షో అంటే పేరు పని వచ్చేయా ఏంటి లైక్ ఒక కమిట్మెంట్ కోసం ఏంటంటే ఒక కమిట్మెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి దే గివ్ సంథింగ్ రోజు ఎందుకు చెప్పినందుకు థ్యాంక్స్ ఏ చాలా బాగుంది వెనకాలైతే ఎత్తుకుతున్నాను ఏడు నాని బయట పెట్టావా ఓ నా హింట్లు ఇచ్చేస్తున్నావు డైరెక్ట్ ఉల్టా తీసుకో అయ్యా నా బలంకి వస్తేనే లేదు ఇది ఇంత కొంచెం పడితేనా బాధ అవుతుంది ఓ ఇట్స్ హియర్ గైస్ అయిపోయిందా ఓకే యా సో అన్ని గిఫ్ట్స్ నేను కనిపెట్టేశాను ఇంకొక లాస్ట్ గిఫ్ట్ ఉంది అది నేను ఆల్రెడీ చెప్పినా కదా ఇట్లా వాళ్ళు వచ్చేటప్పుడే నేను చూసినా అనమాట సో అది చాలా పెద్ద గిఫ్ట్ నెక్స్ట్ వీడియోలో నేను గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో తీసి పెడతా సో ఏమైనా గిఫ్ట్స్ సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ guys it's hot on సో నాకు అసలు చేసుకోవాలని లేదు కానీ వీళ్ళందరూ ఎందుకు ఇలా చెప్తున్నారో నాకు అర్థమైంది ఎందుకంటే లవ్ అనుకోండి అదేం లేదు ఇంకా ఇదే ఉన్నాయి మనమందరం మాయా యా అంటే నువ్వు కూడా మాయా మనమందరం ఒకటే ఫ్యామిలీ సో నా అవుట్ఫిట్ ఎలా కిందకే నా అవుట్ అండ్ నెక్స్ట్ వీడియో నేను గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేస్తాను ఒకవేళ చేస్తే నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి అండ్